వల్ల నిజంగా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు, నిజంగా లోపల మీరు ఏం మాట్లాడతారు బయట ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసు. మీకు నేను చాలా మంచి పద్ధతిలో సంజాయిషి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఓటమికి కారణాలని, కానీ మీరు అన్న మాట ఏందో గుర్తుందా? ఒకరి పేరు వద్దు, ఆయన ఎట్లా వేరే వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు, మీకేమో 2 సార్లు గెలవంగానే కళ్ళు నెత్తికెక్కినాయంటే అంటే కాళ్ళు మొక్కితే ప్రజలు ఓట్లు వేస్తారు అనే ధోరణిలో మీ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి కారణంగానే సంవత్సరన్నర ఆలోచన చేసి ఏది నా అటువంటి యువకులకు సరి అయిన వేదిక రాజకీయాల్లో అని భావించి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇకనైనా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా నా గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని విఘ్నతతో మాట్లాడితే మంచిది. లేదు అనంటే పార్టీ కార్యాలయంలో చెప్తా ఉన్నా, మీరు ఎక్కడ వెళ్ళినా మీరు ఎవరి గురించి ఏం మాట్లాడిందో నాకు తెలుసు. ఎవరు ఏ పార్టీ వాళ్ళను, మా పార్టీలో ఉన్నటువంటి గతంలో నేను ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా ఇతర పార్టీలకు ఉప్పందించి వాళ్ళని గెలిపించడానికి మీరు నిధులు కేటాయించినటువంటి విషయాలను కూడా నేను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత నియంత్రణలో ఉండండి అని హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా చెప్తా ఉన్నా. చాలా ఆవేదనతో చెప్తున్నటువంటి విషయం ఇది. మీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, పేదల పట్ల మీకున్నటువంటి చులకన భావం ఏందో నాకు బాగా తెలుసు. సందర్భం రానివ్వండి, ఈ పార్టీలో నేను కొత్తగా చేరడం జరిగింది. కొంత పార్టీ నన్ను విశ్వసించి మీ అటువంటి దుర్మార్గుల వల్ల మీరు చేసినటువంటి రివర్స్ ఆపరేషన్ పేరిట రాజకీయాలనే మలినం చేసినటువంటి కారణంగా ఇంకా కూడా గువ్వల బాలరాజ్ ఏ రకంగా పనిచేస్తాడో అనే విశ్వాసం మా పార్టీకి కలిగిందో లేదో నాకు తెలియదు. కానీ మా పార్టీ నాయకత్వానికి నా క్యారెక్టర్ పట్ల, నేను పనిచేసే విధానం పట్ల వారికి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన రోజు నన్ను దూసుకుపోమ్మని చెప్పి ఆదేశిస్తే ముందుగా పాతాళంలోకి తొక్కేది బీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకోండి. తర్వాత నోటికొచ్చినటువంటి పదజాలంతోన మాట్లాడి మొత్తం చుక్కలు చూయించిన ప్రజలకు ఆశలు రేకెత్తించి అలవి కానీ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా నా నియోజకవర్గం నుంచి తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను త్రుటిలో ఎంపీగా ఓటమి పాలు కావడం జరిగింది. కాబట్టి మీ ఇద్దరి చరిత్రలు నాకు తెలుసు. మీరెట్లయితే సమాజం పట్ల మీకున్నటువంటి రిసోర్సెస్ వల్ల అవగతం చేసుకున్నారు, కానీ నేను ప్రాక్టికల్ అనుభవంతోన క్షేత్రస్థాయి నుంచి పేద వర్గాల నుంచి వచ్చిన కాబట్టి నాకున్న అనుభవం ఏంది, మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీరు చులకన భావం ఏందో సమాజం పైన తెలియపరుస్తా. మిమ్మల్ని నామరూపాలు లేకుండా రాజకీయంగా భూస్థాపితం చేస్తానని ఈరోజు హరీష్ రావు గారికి హెచ్చరిక చేస్తూ, దమ్ముంటే నేను చేసినటువంటి కామెంట్ల పైన హరీష్ రావు గారు స్పందించాలని నేను డిమాండ్